పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా శనివారం జయకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతోనే తిరుపతి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టానని ఎంతో అదృష్టమని తెలిపారు. మున్సిపల్ విభాగంలో పనిచేయడం అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని అందరి సహకారంతో ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక టార్గెట్ పెట్టుకుని సమయపాలన పాటిస్తూ నగరాభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. నగరాభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. మాజీ డిప్యూటీ మేయర్ ఆర్తి మునికృష్ణ, అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ కోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఎగ్జామినర్ రామచంద్రారెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఏసీపీలు పార్వతీప్రియ, మూర్తి, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, మేనేజర్ హసీం, పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు కమిషనర్కు అభినందనలు తెలిపారు. Thank you for all of you coming here and greeting me. So I request all your support. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు బాధ్యతలు స్వీకరించాను. సో మీ అందరి సహకారంతో తిరుపతికి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్ విధులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించి తిరుపతి కార్పొరేషన్ ప్రజలందరికీ సేవ చేయాలని మీ సహకారం కూడా అందులో ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్ అండి. అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో రెండు ఉన్నాయి అందులో. ముఖ్యంగా మీరేమన్నా ఒక టార్గెట్ పెట్టుకొని అంటే 100 రోజుల్లో ఈ అభివృద్ధి చేయాలని సంకల్పం పెట్టుకుని సార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో సేవ చేయడం అనేది ఇది నిరంతర ప్రక్రియ అండి. సో డెఫినెట్ గా మీరు అన్నట్టుగా కొన్ని అంశాలలో టార్గెట్ ఓరియంటెడ్ గా, టైం ఓరియంటెడ్ గా మేము ఫలితాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అట్ ది సేమ్ టైం ఇట్ విల్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ ప్రధానంగా 2 సమస్యలు. ఒకటి ఎఫ్లూక్స్ అంటే వర్షాల సమయంలో దానికి సంబంధించి ఏదైతే కూడా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగా లేదని చెప్పేసి అది ఒకటి. రెండోది పీజీఆర్ఎస్ లో వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించే డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉంటాయి మనకి. స్వల్పకాలిక అంశాలు, రెండోది దీర్ఘకాలిక ప్రణాళికతో కూడిన అంశాలు. మీరు అన్నట్టుగా పీజీఆర్ఎస్ లో వచ్చే గ్రీవెన్స్ అని ఆల్రెడీ మన వాళ్ళందరూ చూస్తున్నారు. డెఫినెట్ గా దాని మీద ప్రతి గ్రీవెన్స్ కూడా పరిష్కరించే దిశగా మేమందరం ప్రయత్నం చేస్తాం. రెండోది మీరు చెప్పిన కొన్ని అంశాలు దీర్ఘకాలిక ప్రణాళిక సంబంధించిన అంశాలు, అవి రాబోయే కాలంలో ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటాం. అది ఆల్రెడీ ఆన్సర్డ్ అండి. దట్ క్వశ్చన్ ఇస్ ఆన్సర్డ్ ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ.